మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మంగళవారపు రాత్రి కాలమున నా శుభములు వందనాలు. రాత్రికాల ప్రార్థన. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత ఆరాధిస్తూ ఉంటాం మనం ప్రతి ఆదివారము, ప్రతిరోజు కూడా కుటుంబముగా. అసలు ఆరాధన అంటే ఏంటో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి వాటిని శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవ, మీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ఉదయకాలమంతా మా రాకపోకలలో తోడై ఉండి క్షేమముగా మమ్మును ఇంటికి చేర్చిన దేవా స్తోత్రాలు తండ్రి. ఈరోజు అనేక మంది మీ బిడ్డలు ప్రార్థనలు చేశారు దేవా. చేసిన ప్రతి ప్రార్థన మీరు విన్నందుకై వందనాలు. ప్రార్థించి ప్రారంభించిన ప్రతి దానిని ఈరోజు మీరు నెరవేర్చారు. అందుకు మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆపరేషన్లకు వెళితే ఆపరేషన్లు సక్సెస్ చేశారు. లోన్ కొరకు బ్యాంకులకు వెళితే అక్కడ కార్యము జరిగించారు. అధికారుల యొద్దకు పని కొరకు వెళితే అక్కడ కార్యమును జరిగించారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయితే అవిశ్వాసముతో ప్రార్థించేవారు కూడా లేకపోలేదు, వారు కూడా ఉన్నారు. ప్రభు, భయంతో, సమస్యలతోనూ, జీవితం ఏమైపోతుందో అనే దిగులుతోనూ విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారు తండ్రి. అవిశ్వాసములోనే ఉండిపోతున్నారు. మీరే వారి అవిశ్వాసమును బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. వారికి ధైర్యమునివ్వండి. సమస్యల నుంచి, జీవితములో వారికి ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. నాయనా, ప్రార్థించే సమయము అవిశ్వాసముతో ప్రార్థించకుండా విశ్వాసముతో ప్రార్థించి ప్రార్థనలకు ప్రతిఫలము పొందుకునేలా సహాయము చేయుదురుగాక. ఆత్మీయంగా ఎదుగుతున్న వారికి జ్ఞానమును ఇవ్వండి. కుటుంబాలలో ప్రతి ఒక్కరూ ప్రార్థన యందు ఆసక్తి కలిగి, వాక్య ధ్యానమందు శ్రద్ధ కలిగి, మీ యందు భయభక్తులు కలిగి జీవించేలా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎన్ని పనులున్నను, ఎలాంటి స్థితిలో ఉన్నను సాతానుకు చోటు ఇవ్వక దేవా, కృంగుదలకు గురవ్వకుండా ప్రార్థించేలా సహాయము చేయమని కోరుకుంటున్నాను. కేవలము ఉద్యోగము, వ్యాపారము ఇలాగా వీటికే సమయమును కేటాయించి, ఇంటి పనులకు సమయమును కేటాయించి, పొలం పనులకు సమయం కేటాయించి, వ్యర్థమైన వాటికి సమయం కేటాయించి ప్రార్థనకు, వాక్యానికి సమయం ఇవ్వకపోతే అపవాది తన వలలో వేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా సాతానుకు చోటు ఇవ్వకుండా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేము విశ్వాసముతో అడిగితే ధారాళంగా దయచేసే దేవుడవైనావు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, మాకు ఈ సమయము ప్రార్థించడానికి మీరు ఇచ్చారు తండ్రి. ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయనా మీరు వింటున్నారు అన్న విశ్వాసముతో ఎందరైతే ప్రభువా మరి ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలకు జవాబును దయచేయండి. కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘములుగా చేసే ప్రార్థన ద్వారా మా దేశమును స్వస్థపరచండి, బాగు చేయండి. ప్రపంచ దేశాలను దీవించండి. మా దేశము పైన పొంచి ఉన్నటువంటి శత్రువుల దేశములను మీరు నాయనా లయపరచండి. దేవా, మా దేశమునకు భద్రతనివ్వండి. మా దేశంలో పాలిస్తున్న నాయకులకు రక్షణను కలిగించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగలిగిన దేవా, మరి ఇండియన్ తెలుగు చర్చెస్ వారు నిర్వహించినటువంటి వెకేషన్ బైబుల్ స్కూల్ నైనా పవల్ చాపల్ సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చి ప్రభు మరి వారు ఏర్పాటు చేసినటువంటి వెకేషన్ బైబుల్ స్కూల్ అయినా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. దయగలిగిన దేవుడవునైనా అక్కడ సేవకుడు పాస్టర్ పాల్ నల్లగారు నాయన వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ నడిపించబడుతుంది.
ఈ మాసంలో 29, 30 మరియు 31వ తేదీ సాయంత్రము 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు 5 PM to 7 PM మధ్యలో ఏర్పాటు చేయబడి ఉండగా ఆయన ఆశీర్వదించి మీకు మహిమకరముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. రిచ్ బాండ్లో ఈ యొక్క ఏర్పాటు చేయబడి ఉంది. మీరు దీవించి ఆశీర్వదించండి. పిల్లలను బలపరచమని కోరుకుంటున్నాను. బాలుడు నడవలసిన త్రోవలో నడిపిస్తుంటుండగా మీ కార్యములు జరిగించమని కోరుకుంటున్నాను తండ్రి. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు దర్శిస్తూ ఉన్నారు, దీవిస్తున్నారని విని సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా కొరతగా ఉన్న వాటిలో మీ కృప చూపించి కార్యాలు జరిగించండి. క్యూటెమను బన్నును బట్టి వందనాలు, మరి బన్నాను బట్టి స్తోత్రాలు. దీవించండి దేవా. మరి షేనమ్మ జాషువాలను, లీనమ్మ తన భర్తను బట్టి వారికి ఇచ్చిన కుమారుడిని బట్టి వందనాలు. మరి సౌమ్యమ్మ మోజస్ గారులను బట్టి వారికి ఇచ్చిన కుమారులను బట్టి నీకు స్తోత్రాలు. సంతానాన్ని దీవించండి. షేనమ్మ జాషువాను ప్రత్యేకంగా దర్శించండి. యూకేలో ఉన్నటువంటి బిడ్డను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న తన భర్తను కూడా దీవించమని కోరుకుంటున్నాను. దేవా, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను మిర్యాలగూడ, నల్గొండ ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా నాయన ఈ రాత్రి దర్శించండి. ఈ రాత్రి ప్రయాణము చేయుచున్న సమయంలో ప్రమాదములను తప్పించి క్షేమమును అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి అపవాది ఆలోచనల చేత ఇల్లు విడిచి తిరుగుతున్నటువంటి యవనస్తులను, యవనస్తురాలను చెడు వ్యసనములకు, త్రాగుడుకు, వ్యభిచారములకు, జూదములకు బానిసలైన వారి ఆలోచనలు యేసు నామములో మార్చబడునుగాక. అప్పుల సమస్యలతో నిద్ర పట్టక ఎందరైతే బాధపడుతున్నారో వారందరినీ రాత్రి దర్శించి సమాధానపరచుదురుగాక. కాళ్ళ మంటలతో, నరాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, నాయన బ్యాక్ పెయిన్తో, బీపీ, షుగర్, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఈ రాత్రి కలుగునుగాక. నిద్ర పట్టక ఎంతో బాధపడుతున్న వారికి మంచి నిద్రను ప్రసాదించండి. నిద్రించుచున్న వేళలో కీటకముల ద్వారా, విషపురుగుల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా సహాయము చేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు. మా గృహాల చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి దేవా. మీకే స్తోత్రాలు నాయన. మా దేశమునకు మీరు ఇస్తున్న భద్రతకై స్తుతులు చెల్లిస్తూ, మా ప్రార్థన విన్నందుకై వందనాలు చెల్లిస్తూ, నా తండ్రిని, నా ఇంటి వారిని, నా బిడ్డలను దీవించమని, మా సంఘమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఈ రాత్రి కాలపు వేళలో మీ దర్శనములు మాకిచ్చి మమ్మల్ని బలపరిచి మహిమను మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఈ రాత్రి కాలమంతయు, మన జీవిత కాలమంతయు మనకును మన బిడ్డలకును సదా తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆరాధన అంటే ఏంటి? ఆరాధనకు పాత్రుడు ఎవరు? ఆరాధన అంటే, ఆరాధన యొక్క నిర్వచనము యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అని అనబడుతుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 20 నుండి 30 వచనాలలో చదువుకుంటే అక్కడ ఒక సంఘటన రాయబడి ఉంది. అయితే యథార్థమైన ఆరాధికుడు యొక్క నిర్వచనం ఏంటి? యథార్థవంతులైన ఆరాధికులు అంటే దిద్దుబాటును ప్రేమించేవారు. యథార్థవంతులు అంటే ఆయన తన మార్గముల విషయమై బోధించినప్పుడు లోపములను, దోషములను గుర్తించి దిద్దుకునేవారు. తమ లోపాలను సమర్థించుకునేవారు యథార్థవంతులు కారు అని కీర్తన గ్రంథము 50 కీర్తనలో మనం చూస్తాం. 17 నుండి 20 చరణాలు, 22 వరకు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల వరకు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆరాధన అనే పదము గ్రీకులో ప్రోస్కునోమో అనే వ్రాయబడి ఉంది. హీబ్రూలో అయితే ఆరాధన అనే పదము వహెడ్ అని వ్రాయబడి ఉంది. అదే ఇంగ్లీష్లో ఆరాధన అనే పదము వర్షిప్ అని మనము చూస్తాం. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆరాధన అనే పదానికి 1 మ్రొక్కుట, 2 సాగిలపడుట, 3 నమస్కారము చేయుట, 4 సేవించుట, 5 పూజించుట అనేటటువంటి పదాలు ఆరాధన నిర్వచనంగా చెబుతూ ఉంటారు. అందును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.